ఇవాళ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవబోతున్నారు. ఢిల్లీ నుండి బాబు రాగానే సమావేశం కాబోతున్నారు పవన్. చంద్రబాబుతో భేటీ తరువాతే ఢిల్లీ వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్. బీజేపీ పెద్దలతో బాబు ఏం చర్చించారో తెలుసుకున్నాకే ఢిల్లీకి వెళ్లబోతున్నారు పవన్. సీట్ల సర్దుబాటుపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు పవన్. చంద్రబాబు ప్రతిపాదనలను పవన్ ముందు ఉంచనున్నారు బీజేపీ నేతలు. బీజేపీ జనసేనకు కలిపి 30 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లు ఆఫర్ చేసింది టీడీపీ. బీజేపీ జనసేనకు కలిపి ఇస్తే ఎక్కువ సీట్లు కావాలంటున్నారు బీజేపీ అలాగే జనసేన నేతలు. బీజేపీ అగ్రనేతలతో పవన్ భేటీ తరువాత సీట్ల సర్దుబాటుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక పురంధేశ్వరితో చర్చించాకే పొత్తు ఖరారు చేసే అవకాశం కూడా ఉంది బీజేపీ. సో పురంధేశ్వరితో చర్చించి 2 రోజుల్లో సీట్లను ఖరారు చేయనుంది బీజేపీ. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ సీట్ల సర్దుబాటు అంశం కీలక దశకు చేరుకుంది. నిన్న బీజేపీ పెద్దలతో చంద్రబాబు జరిపిన చర్చల ప్రతిపాదనలను ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ముందుంచే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి జనసేనకు కలిపి తాను 30 అసెంబ్లీ సీట్లు అలాగే 6 పార్లమెంట్ సీట్లు ఇవ్వగలనని కమలనాథులకు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలపైనే పవన్ కళ్యాణ్తో బీజేపీ హైకమాండ్ చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు పవన్ మధ్య సీట్ల సర్దుబాటుపై అమరావతిలో ప్రాథమిక చర్చలు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు చెప్పిన ప్రతిపాదనలపై పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీ ఆఫర్ చేసిన సీట్ల కంటే ఎక్కువ జనసేన బీజేపీ కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 3 పార్టీల చర్చల్లో భాగంగానే మరొక ప్రతిపాదన కూడా తెర మీదకు వస్తున్నట్టు ఢిల్లీ వర్గాల నుండి అందుతోన్న సమాచారం. పవన్ కళ్యాణ్ ను పార్లమెంట్ కు పోటీ చేయించాలనేది ఈ చర్చల్లోని ఒక ఆప్షన్ అని తెలుస్తోంది. ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ తో చర్చల అంశం కొలిక్కి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఆ పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. ఆమెతో ఈ విషయాలు చర్చించి పొత్తులు అందులో భాగంగా సీట్ల సర్దుబాటును బీజేపీ పెద్దలు ఖరారు చేసే అవకాశం ఉంది. టీడీపీ బీజేపీ పొత్తు చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు. బీజేపీ ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని చెప్పారు. బీజేపీ పెద్దలతో ఏం చర్చించారు త్వరలోనే చంద్రబాబు వెల్లడిస్తారన్నారు అచ్చెన్నాయుడు. గారు బీజేపీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు. ఏం మాట్లాడారో తెలియదు. అక్కడ మాట్లాడిన విషయాలు రేపు ఎల్లుండి ఎప్పుడైనా పార్టీ పెద్దలందరితో మాట్లాడి ఏం జరిగిందో తెలియచేస్తారు. అందరం కలిసి ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం. మీకు నాకు సోషల్ మీడియాకి ఎవరికి తెలుసు? అక్కడ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు, నడ్డా గారు. చంద్రబాబు నాయుడు ఎక్కడని చెప్పారా? అమిత్ షా గారు చెప్పారా? నడ్డా గారు చెప్పారా? ప్రెస్లోని ఎక్కడైనా సరే మాట్లాడారా? ఎక్కడ ఏం జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల కాలు మీద పడుతున్నట్టుగా నీచాతి నీచంగా ఈరోజు ఫోటోలు పెట్టారు. దీన్ని తీవ్రంగా కండి. ఆ కర్మ మీకు పట్టింది. ఇవాళ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఢిల్లీ నుండి బాబు రాగానే పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. చంద్రబాబుతో భేటీ తరువాతే ఢిల్లీ వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్. సో బీజేపీ పెద్దలతో బాబు ఏం చర్చించారో ముందు తెలుసుకున్నాక ఆ తరువాత ఢిల్లీకి పయనమవుతారు పవన్. సీట్ల సర్దుబాటుపై బీజేపీ పెద్దలతో చర్చించబోతున్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ప్రతిపాదనలను పవన్ ముందుంచనుంది బీజేపీ అధిష్టానం. బీజేపీ జనసేనకు కలిపి 30 అసెంబ్లీ అలాగే 6 ఎంపీ సీట్లు ఆఫర్ చేసింది టీడీపీ. బీజేపీ జనసేనకు కలిపి ఇస్తే ఎక్కువ సీట్లు కావాలంటున్నారు బీజేపీ జనసేన నేతలు. బీజేపీ అగ్రనేతలతో పవన్ భేటీ తరువాత సీట్ల సర్దుబాటుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి వసంత్ ఈ విషయానికి సంబంధించిన వివరాలతో సిద్ధంగా ఉన్నారు. వసంత్, సో బీజేపీ పెద్దలతో భేటీకి ముందే చంద్రబాబుని కలవాలని ఫిక్స్ అయిపోయారు పవన్ కళ్యాణ్. వీళ్ళ భేటీ గురించిన అప్డేట్స్ చెప్పండి. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి చంద్రబాబు ఢిల్లీ నుంచి ప్రస్తుతం హైదరాబాద్ చేరుకోబోతున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి ఇటు చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో స్పష్టత ఇప్పటికే దాదాపుగా వచ్చినటువంటి నేపథ్యంలో 175 స్థానాల్లో బీజేపీ ఎక్కడ పోటీ చేయాలి, జనసేన ఎక్కడ పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో బరిలో నిలవాలి, అసెంబ్లీ సీట్లు ఎన్ని, పార్లమెంట్ సీట్లు ఎన్నేటువంటి అన్ని అంశాలపైన కూడా స్పష్టత రావడానికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే దాదాపుగా పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో చర్చలు ఒక కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబుతో
చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చేందుకు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినటువంటి నేపథ్యంలో అమిత్ షా తోటి ఆయన భేటీ అయ్యారు. అలాగే బీజేపీ అగ్రనేతలతోటి సీట్ల సర్దు ముఖ్యంగా పొత్తులకు సంబంధించినటువంటి అంశంపైన చర్చించినటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ చంద్రబాబు తోటి పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. భేటీ అయిన అనంతరం పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అవుతుంది. సీట్ల సర్దుబాటుకి సంబంధించి కావచ్చు, అలాగే అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ వసంత్.